వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్న నానుడి ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగుల దుస్థితి ఈ నానుడి 100% నిజమని చెప్పకనే చెబుతోంది. ఒకప్పుడు వైట్ కాలర్ జాబ్ గా గుర్తింపు పొందిన సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కంటే మిన్నగా భావించేవారు. హోదాకు, దర్జాకు, విలాసాలకు దాన్ని పర్యాయపదంగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఒకరోజు హ్యాపీగా గడిస్తే చాలు, హమ్మయ్య ఈరోజు గట్టెక్కింది అని ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దిగ్గజ కంపెనీలు కూడా లే ఆఫ్స్ కత్తి పట్టుకుని తమ పరిధిలో ఉద్యోగాలపై సామూహిక వేటు వేస్తున్నాయి. ఫలితంగా ఒకే ఒక్క కలంపోటుతో వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు భవిష్యత్తు కోల్పోతున్నారు. ఒరాకిల్ సంస్థ దీనికి తాజా ఉదాహరణ. ముందస్తు నోటీసులు లేవు, సమావేశాలు లేవు, కనీసం ఫోన్ సమాచారం కూడా ఇవ్వకుండానే 30,000 మంది జీవితాలపై ఆ సంస్థ యాజమాన్యం ఉరుము లేని పిడుగులా విరుచుకుపడి 30,000 కుటుంబాలను చీకట్లలోకి నెట్టేసింది. తెల్లవారుజామునే ఉద్యోగం ఊడబీకేశామంటూ ఈమెయిల్ ద్వారా చావు కబురు చల్లగా చేరవేసింది. అలా ఉద్యోగాలు కోల్పోయిన వారి జాబితాలో ఒక్క ఇండియా నుంచే సుమారు 12,000 మంది ఉన్నారు. ఒక్క మెయిల్తో మాజీలుగా మారిన వారి కన్నీటి గాథలు వింటే ఒరాకిల్ యాజమాన్యంపై ఆగ్రహం కట్టలు తెంచుకోక మానదు. 7 నెలల గర్భవతి అయిన తన భార్యను తొలగిస్తున్న కఠిన సమాచారాన్ని నిద్రలేచే సమయానికే చేరవేశారని, ఈ అనుకోని పరిణామాన్ని గర్భవతి అయిన ఆమె ఎలా తట్టుకోగలదంటూ ఆమె భర్త లింక్డ్ఇన్లో పెట్టిన పోస్టు కన్నీరు తెప్పిస్తోంది. తమకు 17 నెలల బాబు ఉన్నాడని, ఈ సమయంలో ఉద్యోగం నుంచి తొలగించి రోడ్డును పడేయడం ఏంటని మరో ఉద్యోగి ఆక్రోశంతో ప్రశ్నించాడు. ఒక్క రాత్రితో అంతా తారుమారైంది. కుటుంబ బాధ్యతలు, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ను గుర్తు చేసుకుని బెంగళూరుకు చెందిన హృషికేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒరాకిల్లో గ్రూప్ మేనేజర్గా ఉన్న హృషికేష్ కూడా లే ఆఫ్ బాధితుడే. 16 ఏళ్లుగా సంస్థకు సేవలు చేస్తున్న తన భవిష్యత్తు ఇలా ఆగమ్య గోచరంగా మారుతుందనుకోలేదని ఆవేదనతో అన్నారు. మరో ఉద్యోగి కుమారుడి ఆవేదన మరోలా ఉంది. మా నాన్న 2 దశాబ్దాలుగా కంపెనీలో పనిచేస్తున్నారు. ఒకే బాస్ కింద సేవలు అందించారు. కనీసం దానికి కృతజ్ఞతగానైనా ఒక్క ఫోన్ కాల్ అయినా చేయకుండా తొలగించారు అని ఆ యువకుడు ఆగ్రహం ప్రకటించాడు. ఐటీ దిగ్గజం ఒరాకిల్ భారత్లో ఏకంగా 12,000 మందిని తొలగించడం, రానున్న రోజుల్లో మరిన్ని కోతలు ఉంటాయన్న సంకేతాలు పంపడం ఐటీ హబ్ నగరాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్పై ఈ లే ఆఫ్స్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఏఐ రాకతో టెక్కీల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారడమే కాకుండా వారి సొంతింటి కళ కూడా చెదిరిపోయే స్థితికి పరిస్థితులు మారడం కుటుంబాల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేస్తోంది. గోరు చుట్టుపై రోకలిపోటు మాదిరిగా ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో అమెరికా మీద కోపంతో ప్రఖ్యాత ఐటీ కంపెనీలపైన దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తుంది. ఇప్పటికే అమెజాన్పై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ సిలికాన్ సిటీ, బెంగళూరులోని సర్జాపూర్, వైట్ ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఐటీ ఉద్యోగుల కొనుగోలు శక్తిపైన ఆధారపడి ఉంటుంది. ఒరాకిల్ వంటి పెద్ద కంపెనీలు భారీగా లే ఆఫ్స్ ప్రకటిస్తుండటంతో కొత్తగా అపార్ట్మెంట్లు కొనుగోలుకు సిద్ధమైన టెక్కీలు వెనక్కి తగ్గుతున్నారు. దీనివల్ల ప్రీమియం, లగ్జరీ అపార్ట్మెంట్ల అమ్మకాలు భారీగా పడిపోయే ప్రమాదం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏఐ వల్ల భవిష్యత్తులో ఏ ఉద్యోగం ఉంటుందో, ఏది ఊడుతుందో తెలియని సందిగ్ధత మధ్య కోట్ల రూపాయల హోమ్ లోన్ తీసుకోవడానికి ఎవరూ సాహసించడం లేదు. కాగా ఇప్పటికే ఫ్లాట్లు, ఇళ్లు కొన్నవారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. నెలకు 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల ప్యాకేజీ ఉన్న టెక్కీలు ధైర్యంగా 1.5 నుంచి 2 కోట్ల విలువైన ఫ్లాట్లను బ్యాంకు రుణాలు తీసుకుని కొన్నారు. ఇప్పుడు ఉద్యోగం కోల్పోవడంతో నెలకు 1,00,000 రూపాయలకు పైగా చెల్లించాల్సిన ఈఎంఐ భారం చాలా ఫ్యామిలీలను కుంగదీస్తోంది. ఒరాకిల్ ఇచ్చిన సెవరెన్స్ ప్యాకేజీ కేవలం కొన్ని నెలల ఈఎంఐకు మాత్రమే సరిపోతుంది. ఆలోగా మరో ఉద్యోగం దొరకడం కష్టమైతే అపార్ట్మెంట్ను అమ్ముకోవాల్సి వస్తుందని, లేదా బ్యాంకులు జప్తు చేస్తాయనే ఆందోళన ఇప్పుడు టెక్కీలను వెంటాడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరిస్తుండటంతో ఐటీ కంపెనీలు తమ వ్యూహాలను మారుస్తున్నాయి. మనుషుల కంటే యాంత్రిక శక్తికే ప్రాధాన్యత ఇస్తుండటంతో టెక్కీల ఉద్యోగ అవకాశాలు ప్రశ్నార్థకంగా మారాయి. గతంలో ఐటీ ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్ అయినట్లేనని అనుకున్నవారు ఇప్పుడు అద్దె ఇళ్లలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీనివల్ల బెంగళూరులో రెంటల్ మార్కెట్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అపార్ట్మెంట్ల అమ్మకాలు మాత్రం పడిపోయే ప్రమాదం ఉంది. దీని ప్రభావం టూరిజం, హోటల్,
తదితర అనేక రంగాలను కూడా కుంగదీసే ప్రమాదం ఉంది. ఒరాకిల్ లే ఆఫ్స్ కేవలం ఒక కంపెనీ సమస్యగా కాకుండా దేశంలోని ఐటీ హబ్లను దెబ్బతీస్తుందన్న భయాలు పెరుగుతున్నాయి.